మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ఝాన్సీ సునీతలు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని మైదుకూరు జాతీయ రహదారిలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి మీడియా యాజమాన్యం మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలను తీవ్రంగా కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతలు సాక్షి మీడియా ఛానల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు పేర్కొన్నారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్ నోరు పారేసుకోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి సాక్షి మీడియాలో వచ్చినటువంటి వార్త ఏదైతే ఉందో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలమందరము కూడా మానసిక వేదన అనేది అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఒక ఛానల్లో జర్నలిస్ట్ అయ్యుండి కూడా మహిళల పట్ల ఎంత నీచంగా వ్యాఖ్యానించారంటే రాజధాని మహిళల్ని వేశ్యల కింద చెప్పారు. అసలు అలాంటి పదం ఉపయోగించడానికి ఒక జర్నలిస్ట్ అయ్యుండి కూడా అలాంటి పదాలు ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ కృష్ణరాజు అనే జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఆ ఇంట్లో మహిళలు లేరా? మరి ఆ ఇంట్లో మహిళలు అతన్ని తిట్టరా? అతను ఉండేది కూడా విజయవాడనే కదా. మరి అలాంటప్పుడు వారి మహిళలు కూడా వేశ్యలేనా? ఈ ప్రశ్న ఒకసారి ఆయనకు వేసుకోవాలి. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, అది ఎవరైనా కావచ్చు, ఏ మీడియా అయినా కావచ్చు, ఏ రాజకీయవేత్త అయినా సరే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు కఠినమైన శిక్షలు తీసుకోవాలనేసి మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈ సాక్షిలో వచ్చినటువంటి కథనం వచ్చి 3 రోజులు కాలేదు, మరి అంతలోనే నిన్న సజ్జల గారు కూడా అంటున్నారు మహిళలు చేస్తున్నటువంటి ర్యాలీలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పిశాచాలు దయ్యాలలాగా అని అంటున్నారు. సార్, అసలు మీ వైఖరి మార్చుకోరా? ఈ వైసీపీలో ఉన్నటువంటి నేతలు మీ వైఖరిని మార్చుకోరా? ఇక అంటే ఇలా మహిళల్ని కించపరుస్తూనే వెళ్తూ ఉంటారా? మహిళా కమిషన్కి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఇంకొకసారి మహిళల మీద ఇలాంటి పదాలు రాకుండా కఠినమైన శిక్షలు తీసుకోవాలి. ఆ మీడియా మీద కూడా, సాక్షి మీడియా మీద, ఆ జర్నలిస్టుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం.